హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ధనుకా అగ్రిటెక్ అనే స్టాక్ను 10 సంవత్సరాలు ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. సో మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కషన్ చేయబోతున్నామంటే, టోటల్గా మనం ఇంట్రడక్షన్ చెక్ చేస్తాము, డివిడెండ్ అనాలిసిస్ చెక్ చేస్తాము, అలాగే యాన్యువల్ రిజల్ట్ అనాలిసిస్, బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్. తర్వాత నెక్స్ట్ వీడియోలో రేషియోస్, మేనేజ్మెంట్ అనాలిసిస్, షేర్ హోల్డింగ్ అనాలిసిస్, వాల్యుయేషన్ చెక్ చేస్తాం అనమాట. అలాగే నాకు ఇంకొక ఛానల్ ఉంది. ఈ ఛానల్ పేరు శూన్య టెక్నాలజీస్. ఈ ఛానల్లో మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ ఏమేమి వీడియోస్ ఉన్నాయంటే C#, VB.NET, జావా, పైథాన్, C++ వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేస్తుంటే ఈ వీడియోస్ చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి ఇంటర్వ్యూస్లో. ఇప్పుడు ధనుకా అగ్రిటెక్ ఇంట్రడక్షన్ చెక్ చేస్తాము. దానికోసము నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. వెబ్సైట్ పేరు ఏమంటే dhanuka.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళామంటే ఇక్కడ అబౌట్ అస్లో మనకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు బాటంలోకి వెళ్ళారంటే ఇక్కడ బాటంలో వీళ్ళకి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ అంతా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫార్మర్స్ పంటలకు మందులు వేస్తారనమాట. ఆ మందులు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట వీళ్ళు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఏమంటే పురుగు మందులు అనమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నేను వర్డ్ డాక్యుమెంట్లో ఇక్కడ కాపీ చేసినాను. వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చి హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఈ ప్రోడక్ట్స్ నుండి ఎంతెంత రెవెన్యూ వస్తా అనేది మనం అది చెక్ చేస్తాము. దానికోసము ఇక్కడ dhanuka.comలో పైకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఇన్వెస్టర్స్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇన్వెస్టర్స్లో కార్పొరేట్ గవర్నెన్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ మెనూస్ ఉన్నాయన్నమాట. ఈ మెనూస్లో మీరు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనము రీసెంట్ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ ఓపెన్ చేయండి. ఈ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 14 పేజెస్ ఉంది. మనం అన్ని పేజెస్ చెక్ చేయనవసరం లేదు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెక్ చేసుకోవాలా. దానికోసం నేను ఇక్కడ 9th పేజ్, 10th పేజ్ చెక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 10th పేజ్ చెక్ చేస్తాను. ఇక్కడ ప్రోడక్ట్ సెగ్మెంట్స్ ఉందన్నమాట. వీళ్ళు ప్రోడక్ట్స్ వచ్చి 4 టైప్స్ ఉన్నాయి. అవి ఏమంటే హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. హెర్బిసైడ్స్ అనేది 25 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. అలాగే ఫంగిసైడ్స్ 20 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇన్సెక్టిసైడ్స్ 38 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ 9 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. రెవెన్యూస్ దేని నుండి ఎంత వస్తుందంటే హెర్బిసైడ్స్ నుండి 31% ఉంది రెవెన్యూస్. అలాగే ఇన్సెక్టిసైడ్స్ నుండి 37%. అంటే హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట వీళ్ళకు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చి 25, 38 ఇవి ఉన్నాయి. అలాగే వీళ్ళకు రెవెన్యూ అనేది 31%, 37%. అంటే 68% ఈ 2 ప్రోడక్ట్స్ నుండి వస్తున్నాయి అన్నమాట. అలాగే ఫంగిసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ నుండి వీళ్ళకు 32% రెవెన్యూస్ వస్తున్నాయి. ఇక్కడ హెర్బిసైడ్స్ 25 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవంతా ప్రోడక్ట్స్ అనమాట. ఈ ప్రోడక్ట్ నేమ్స్. మనకి ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమున్నాయనేది అర్థమైంది. దేని నుండి ఎంత రెవెన్యూ వస్తుందనేది కూడా అర్థమైంది అనమాట. వీళ్ళకి మెయిన్ రెవెన్యూ వచ్చి హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ నుండి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసినాను. ఇక్కడ ఏమంటే వై ధనుకా అగ్రిటెక్. ఈ 6 ధనుకా అగ్రిటెక్ క్వాలిటీస్ అనమాట. ఇవి చెక్ చేస్తాం. ఒకటి వచ్చి యూనిట్ అసెట్ లైట్ మోడల్. అంటే వీళ్ళు ఫిక్స్డ్ అసెట్స్ అనేది తక్కువగా మెయింటైన్ చేస్తారు. అసెట్ లైట్ మోడల్ అనమాట, అది పాజిటివ్ పాయింట్. అలాగే రూరల్ FMCG ప్లే. ఇక్కడ ఏమంటే వీళ్ళు 40 వేర్ హౌసెస్ ఉన్నాయి. అలాగే 7,000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అలాగే 80,000 రీటైలర్స్ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ 10 మిలియన్ ఫార్మర్స్కు వీళ్ళు ప్రోడక్ట్స్ రీచ్ అవుతున్నాయి అనమాట. ఇవంతా పాజిటివ్ పాయింట్స్. అలాగే వీళ్ళకు ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. ఇక్కడ ఏమంటే 300+ రిజిస్ట్రేషన్స్ అక్రాస్ హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అలాగే వీళ్ళకు మొత్తం టోటల్గా 90 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. అలాగే గ్లోబల్ ఇన్నోవేటెడ్ టైఅప్స్. వీళ్ళు పురుగు మందులు తయారు చేయడానికి
సో కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేయాలా, అవంతా ఏమంటే వీళ్ళు ఫారిన్ కంపెనీస్తో టైఅప్స్ అయినారు. దానివల్ల ఏమైనా టెక్నాలజీ చేంజ్ అయినా వెంటనే వీళ్ళు ఇక్కడ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో అది పాజిటివ్ పాయింట్. తర్వాత రోబస్ట్ పైప్ లైన్. సో ఫ్యూచర్లో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయనేది ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి ఏమంటే నెక్స్ట్ 2 yearsలో 10 న్యూ ప్రోడక్ట్స్ రిలీజ్ చేయబోతారు అనమాట. సో దీనివల్ల రెవెన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలాగే ప్రాఫిటబుల్ గ్రోత్. సో వీళ్ళ ప్రోడక్ట్స్ మంచి మంచి మార్జిన్స్ వస్తాయి. దానివల్ల ఫ్యూచర్లో ప్రాఫిట్స్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇవంతా ధనుకా అగ్రిటెక్ క్వాలిటీస్ అనమాట. సో మనకిప్పుడు ధనుకా అగ్రిటెక్ గురించి కొంచెము ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ డిస్కషన్ చేస్తాము. సో ఇప్పుడు మనము డివిడెండ్ అనాలిసిస్ చేస్తాము. అంటే ధనుకా అగ్రిటెక్ లాస్ట్ 10 yearsలో డివిడెండ్స్ ఎలా ఇస్తుంది అనేది చెక్ చేస్తాం అనమాట. దీన్ని బట్టుకొని మనము ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డివిడెండ్ అనాలిసిస్ చేయడానికి నేను BSE వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఈ BSEindia.comలో ఇక్కడ ధనుకా అగ్రిటెక్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అయిందన్నమాట ఇన్ఫర్మేషన్ అంతా. సో కంపెనీ పేరు వచ్చి ధనుకా అగ్రిటెక్. సో కరెంట్ ప్రైస్ వచ్చి 902 రూపీస్ ఉందన్నమాట. అలాగే సో వీళ్ళ బిజినెస్ ఏమంటే ఇక్కడ ఇండస్ట్రీ అగ్రోకెమికల్స్. ఓకే, కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 4,203 కోట్లు ఉంది. సో ఇప్పుడు మనము డివిడెండ్ అనాలిసిస్ చేయాలి. సో దానికోసము ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ కింద బోనస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు బోనస్ షేర్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం లేదన్నమాట డేటా. సో తర్వాత వీళ్ళు ఏమైనా బైబ్యాక్ కానీ స్ప్లిట్ కానీ చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ చెక్ చేయాలంటే ఇక్కడ ఈ యారో బటన్ క్లిక్ చేయండి. ఓకే, సో మనము ఇప్పుడు డివిడెండ్ డిక్లరేషన్ అంతా సో మనము ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాము. అంటే April 1st నుండి March 31st లోపల ఏమైనా వీళ్ళు డివిడెండ్స్ ఇచ్చింటే దాన్ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ కింద లెక్కేస్తాం అనమాట. July 2019 నుండి February 20 అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. అలాగే ఇక్కడ July 2018 సో ఇది ఒక ఇయర్. తర్వాత ఇక్కడ August 2017 నుండి February 2008 ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. సో ఇక్కడ చెక్ చేసామంటే సో December 2015లో ఇచ్చినారు, అలాగే February 2016 ఇచ్చినారు, March 2016 ఇచ్చినారు అనమాట. అంటే ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 3 times ఇచ్చినారు అనమాట. సో ఈ 3 times అనేది ఎంత అనేది చెక్ చేస్తాం. ఇక్కడ 2015 సో ఇక్కడ 3 times ఇచ్చినారు. తర్వాత ఇక్కడ 2014లో ఓకే ఒకసారి ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ సో ఒకసారి ఇచ్చినారు. తర్వాత 2013-14 ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ సో ఇక్కడ 2 times ఇచ్చినారు. ఓకే, సో తర్వాత ఇక్కడ August 2012 February 2013 ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ సో ఇక్కడ 2 times ఇచ్చినారు. ఓకే, తర్వాత 2011లో ఒకసారి ఇచ్చినారు, 2010లో ఒకసారి ఇచ్చినారు, 2009 ఇక్కడంతా ఒక్కొక్కసారి ఇచ్చినారు అనమాట. ఓకే, 2008 2007 సో ఇక్కడ 2007 నుండి వీళ్ళు డివిడెండ్ అనేది కంటిన్యూగా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ డివిడెండ్ అనేది పెంచుతూ పోతున్నారా లేదంటే కాన్స్టెంట్గా ఉండేదా చెక్ చేస్తాము. సో 2007లో 2 రూపీస్ నుండి 2008కి వచ్చేలకు 5 రూపీస్ పెరిగింది అనమాట. తర్వాత 2009కి వచ్చేలకు 6 రూపీస్, 2010కి వచ్చేలకు 7 రూపీస్. సో ఇక్కడ ఈ 4 years డివిడెండ్ అనేది పెరుగుతూ వచ్చింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇక్కడ 2 రూపీస్ నుండి 7 రూపీస్ వరకు పెంచుతూ పెరిగింది అనమాట 4 years. సో ఇది గుడ్ పాయింట్, ఇది నోట్ చేసుకుందాము. డివిడెండ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2007 to 2010. ఓకే, ఇక్కడ డివిడెండ్ పెరుగుతుంది, ఇది పాజిటివ్ పాయింట్, అది ప్రోస్ కింద రాస్తున్నా. తర్వాత ఇక్కడ 2011లో తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనం చూసుకోవాలా. 2011లో తగ్గింది, తర్వాత 12-13 చూస్తే మళ్ళీ ఇక్కడ ఓకే 3.7 రూపీస్ పెరిగింది అనమాట. సో 2 రూపీస్ 3.7 పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. మళ్ళీ ఇక్కడ 3.3 రూపీస్ అనమాట. ఓకే, ఇక్కడ కొంచెం తగ్గింది అనమాట. మళ్ళీ ఇక్కడ 2 రూపీస్. సో ఇక్కడ పెరిగింది.
మళ్ళీ ఇక్కడ ఈ 2 ఇయర్స్ తగ్గిందనమాట. మళ్ళీ ఇక్కడ 2015-16 ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే ఇక్కడ 4 2.6.25 అలాగే 11 రూపీస్ పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో అలాగే ఇక్కడ 17-18లో చూస్తే ఇక్కడ 2.6, సో ఇక్కడ తగ్గిందనమాట. సో మళ్ళీ ఇక్కడ పెరిగిందనమాట. సో మనం ఈ డివిడెండ్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఏమి అనలైజ్ చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఫస్ట్ 4 ఇయర్స్ పెరుగుతూ పోయిందనమాట. తర్వాత ఇక్కడ 1 ఇయర్ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, ఓకే, మళ్ళీ ఇక్కడ పెరిగిందనమాట, మళ్ళీ తగ్గింది. సో దీనికి రీజన్స్ మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. సో రీజన్స్ ఇప్పుడు ఏమన్నా ఈ స్టాక్ బోనస్ షేర్స్ ఇచ్చినారని చెక్ చేస్తాం. ఇక్కడ చూస్తే బోనస్ షేర్స్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ అంటే ఈ స్టాక్ ఏమైనా స్ప్లిట్ చేసినారా లేదంటే బైబ్యాక్ ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేస్తాము. సో ఇక్కడ ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. సో ఏమైనా స్ప్లిట్ చేసినారా అనేది చెక్ చేస్తాము. సో అది చెక్ చేయాలంటే ఇక్కడ వెళ్తాము. ఇక్కడ చూసినామంటే ఓకే, సో ఇక్కడ స్ప్లిట్ చేసినారనమాట. అది ఎప్పుడు స్ప్లిట్ చేసినారనేది చూస్తాము. టూ 2010లో ఓకే 10 రూపీస్ నుండి 2 రూపీస్ స్ప్లిట్ చేసినారనమాట. ఓకే, అదొక పాయింట్. సో నెక్స్ట్ ఇక్కడ 2017లో బైబ్యాక్ షేర్స్ ఉంది. 2017లో బైబ్యాక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2019లో బైబ్యాక్ ఉందన్నమాట. 2019లో బైబ్యాక్. అలాగే నెక్స్ట్ పేజ్కి వెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ 2020లో కూడా బైబ్యాక్ ఉందన్నమాట. ఇక్కడ 2020 బైబ్యాక్. ఓకే, ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ 2010లో స్ప్లిట్ చేసిన 10 రూపీస్ నుండి 2 రూపీస్, అంటే ఒక స్టాక్ ఉంటే దాన్ని 5 పార్ట్స్గా చేసినారు అనమాట. ఇక్కడ స్ప్లిట్ చేసినారు. అలాగే 2017లో బైబ్యాక్, 19లో బైబ్యాక్, అంటే ఇక్కడ 17-19 అంటే 2 ఇయర్స్ తర్వాత స్ప్లిట్ చేసినారు. మళ్ళీ ఇక్కడ 2020 19-20లో మళ్ళీ వెంటనే బైబ్యాక్ చేసినారు అనమాట. అంటే 3 ఇయర్స్ ఇక్కడ బైబ్యాక్ చేసినారు. అలాగే 2010లో స్ప్లిట్ చేసినారు అనమాట. సో ఇప్పుడు ఈ డేటా మనము డివిడెండ్తో కంపేర్ చేస్తాం. ఓకే, బ్యాక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ చెక్ చేసినాము. 2010లో స్ప్లిట్ చేసినారు. 2010లో స్ప్లిట్ చేసినారు. ఓకే, ఇక్కడ 2 రూపీస్, 5 రూపీస్, 6 రూపీస్, 7 రూపీస్. సో ఇక్కడ వరకు పెరుగుతూ వచ్చింది అనమాట. సో ఈ 4 ఇయర్స్ పెరుగుతూ వచ్చింది. తర్వాత 7 రూపీస్ నుండి ఇక్కడ 2 రూపీస్ తగ్గిందనమాట. సో ఎందుకు తగ్గిందంటే ఇంతకుముందు 7 రూపీస్ అంటే 2 రూపీస్ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఇక్కడ వీళ్ళు 10 రూపీస్ ఇది 2 రూపీస్ స్ప్లిట్ చేసినారు. అంటే 10 రూపీస్ 2 రూపీస్ అంటే 5 పార్ట్స్ చేసినారు అనమాట. సో 5 పార్ట్స్ చేసినంటే ఇక్కడ డివిడెండ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంతకుముందు 7 రూపీస్ ఇచ్చినది 2 రూపీస్ అంటే మనము 5x2 వేసుకోవాలన్నమాట. 5x2 వేసినామంటే 5x2 10 రూపీస్, అంటే ఇక్కడ 2 రూపీస్ ఇచ్చినట్టు కాదు 10 రూపీస్ ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ వీళ్ళు డివిడెండ్ 10 రూపీస్ ఇచ్చినట్టు లెక్క. తర్వాత 2012 13. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 3.7 రూపీస్ వచ్చిందనమాట. 3.7 రూపీస్ మళ్ళీ ఇక్కడ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇక్కడ 10 రూపీస్ ఇచ్చినారు. ఇక్కడ యాక్చువల్గా అయితే 3.7 × 5 వేసుకుంటే 5 మూల 15. సో ఇక్కడ దగ్గర వీళ్ళు 20 రూపీస్ ఇచ్చినటువంటి లెక్క. సో అంటే ఇవి ఇక్కడ డివిడెండ్ తగ్గలేదు, యాక్చువల్గా డివిడెండ్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో తర్వాత సో ఇక్కడ 17, 19, 20 ఇక్కడ బైబ్యాక్ ఇచ్చారు. ఇక్కడ చూస్తాం అది 17, 19, 20. ఇక్కడ చూసినామంటే ఇది వచ్చి ఓకే మార్చ్ 2016. ఇది వచ్చి 17 ఫైనాన్షియల్ ఇయర్ 4 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఓకే ఇది 16 ఫైనాన్షియల్ ఇయర్. 16 ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఇచ్చారంటే 9 రూపీస్ ఇచ్చినారు. 9 రూపీస్ నుండి మళ్ళీ 17 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చినారంటే 4 రూపీస్ అనమాట. 9 రూపీస్ నుండి 4 రూపీస్ తగ్గింది. ఇక్కడ తగ్గిందనమాట. కానీ ఎందుకు తగ్గిందంటే సో వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బైబ్యాక్ చేసినారనమాట. బైబ్యాక్ చేయడం వల్ల వీళ్ళు బైబ్యాక్కు డబ్బులు
స్పెండ్ చేసింటారు. సో దానికోసము బైబ్యాక్ కోసము వీళ్ళు డివిడెండ్ తగ్గించారనమాట. సో ఇది వ్యాలిడ్ రీజన్ అనమాట. సో అలాగే 2019 అంటే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్. సో ఇక్కడ ఇది 18-19 ఈ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నామంటే 2018 ఇక్కడ 3.5 రూపీస్ అనమాట. సో ఇక్కడ 2.6 రూపీస్, తర్వాత ఇక్కడ 3.5 రూపీస్ ఇక్కడ పెరిగిందనమాట. సో వీళ్ళు బైబ్యాక్ చేసినా కూడా, సో బైబ్యాక్ చేసినారు, అలాగే డివిడెండ్ కూడా పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. 20లో బైబ్యాక్ చేసినారు, డివిడెండ్ తగ్గలేదు, సో డివిడెండ్ పెరిగింది అనమాట. ఇక్కడ డివిడెండ్ పెరిగింది, సో అలాగే సో బైబ్యాక్ చేశారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఈ డివిడెండ్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం ఏం అండర్స్టాండ్ చేసుకున్నామంటే, సో వీళ్ళు 2007 నుండి సో డివిడెండ్ అనేది కంటిన్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. డివిడెండ్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ. ఇంకోటి ఏమంటే ఓకే, దే స్ప్లిటెడ్ అండ్ బైబ్యాక్ షేర్స్. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అనమాట. సో ఏమంటే వీళ్ళు డివిడెండ్ అనేది కంటిన్యూగా పెంచుతూ పోయినారు, అలాగే వీళ్ళు బైబ్యాక్ షేర్ చేసినారు, అలాగే షేర్స్ స్ప్లిట్ చేసినారు అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ఓకే, సో ఇక్కడ డివిడెండ్స్ బాగా ఇస్తున్నారు, అలాగే బైబ్యాక్ చేశారు. సో ఈ డివిడెండ్ ఇవ్వడానికి, బైబ్యాక్ చేయడానికి వీళ్ళు డబ్బులు ఎక్కడి నుండి తెస్తున్నారు అనేది మనం చెక్ చేయాలన్నమాట. అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి డివిడెండ్ అలాగే బైబ్యాక్ చేస్తున్నారా, లేదంటే బయట నుండి అప్పులు చేసి ఆ డబ్బులు ఇస్తున్నారనేది మనం చెక్ చేయాలా. సో దానికోసం మనము సో వీళ్ళ డెప్ట్ ఎంత ఉందని చెక్ చేయాలా. రేస్టార్.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన, రేస్టార్.in అనే వెబ్సైట్లో ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ అని ఓపెన్ చేసినాను. సో అప్పుడు ఇదంతా ఓపెన్ అయింది. సో కిందికి వెళ్ళినామంటే ఇక్కడ మనకు టోటల్ డెప్ట్ టు ఈక్విటీ ఉందన్నమాట. సో టోటల్ డెప్ట్ టు ఈక్విటీలో 2011 నుండి 2020 వరకు వీళ్ళు డెప్ట్ ఎంత ఉండాలి చెక్ ఉండాలి. సో 2011లో చూస్తే డెప్ట్ టు ఈక్విటీ 0.35 అనమాట, 0.21, 0.13. ఇక్కడ డెప్ట్ అనేది తగ్గిస్తూ వచ్చారనమాట. సో 0.02, 0.02, 0.01, 0.03, 0.01 అంటే వీళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అది నెగ్లిజిబుల్ అనమాట. సో ఇది వీళ్ళకు డెప్ట్ అనేది 0 ఉందన్నమాట. 0 ఉందంటే వీళ్ళకి డెప్ట్ అంతా ఏం లేదనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఏదైనా కంపెనీకి డెప్ట్ అనేది చాలా తక్కువగా ఉండటము, లేదంటే డెప్ట్ అనేది లేకుంటే అది చాలా మంచిది అనమాట. సో వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది, అది నెగ్లిజిబుల్. కానీ డివిడెండ్స్ అనేది చాలా బాగా ఇస్తున్నారు, అలాగే బైబ్యాక్ షేర్ చేసినారు. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో అది నోట్ చేసుకుందాము ఇక్కడ. ఓకే, నెగ్లిజిబుల్ డెప్ట్. సో మనకు అర్థం ఏమైందంటే, సో వాళ్ళు అప్పులు లేవు కానీ డివిడెండ్ బైబ్యాక్ షేర్స్ ఉన్నాయి, అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి వీళ్ళు డివిడెండ్స్ ఇస్తున్నారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో ఇప్పుడు మనము డివిడెండ్ అనాలిసిస్ చేసినాము, ఇప్పుడు మనము యాన్యువల్ రిజల్ట్ అనాలిసిస్ చేయాలన్నమాట. సో యాన్యువల్ రిజల్ట్ అనాలిసిస్లో మనం కంప్లీట్గా 10 ఇయర్స్ అనలైజ్ చేయబోతున్నాము. సో మనము పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు నోట్ చేసుకొని తర్వాత మనము ఆ కంపెనీ గురించి బాగా అనలైజ్ చేసి తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇదంతా చేయాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి. సో అలాగే ఈ కంపెనీ గురించి మనం ఎప్పుడూ ఫాలో అప్ అవుతూ ఉండాలన్నమాట. సో అప్పుడే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. సో ఇప్పుడు నేను ఈ కంపెనీ గురించి 10 ఇయర్స్ అనలైజ్ చేయబోతున్నాను. సో దానికోసము ఇక్కడ రేట్స్టార్.in వెబ్సైట్లో ధనుక అగ్రిటెక్ అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ కరెంట్ మార్కెట్ క్యాప్, సో టుడే ప్రైస్ మార్కెట్ క్యాప్ ఏంటంటే 4,146 కోట్లు ఉందన్నమాట. సో దీని కరెంట్ పీ వచ్చి 20 ఉంది. సో ప్రమోటర్స్కి వచ్చి 75% ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఓకే, హై ప్రమోటర్షిప్. ఓకే, అది ఎంత ఉందంటే 75% ఉంది. ఓకే, ఇది పాజిటివ్ అనమాట. సో పబ్లిక్ వచ్చి 8.8% ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ 0% అనమాట. అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 12.6% ఉందన్నమాట. సో 10 ఇయర్స్లో దీని ప్రైస్ ఎలా పెరిగిందని చెక్ చేస్తాము.
సో ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తున్నా. ఇది ప్రైస్ చార్ట్. సో ప్రైస్ చార్ట్ 2010లో చూస్తే 46 రూపాయలు ఉంది. సో ఇక్కడ 46 రూపాయల నుండి సో 2014 వరకు ఇక్కడ 46 రూపీస్ నుండి ఓకే 129, 130 రూపీస్ వరకు పెరిగింది అనమాట. మళ్ళీ 2013లో 130 నుండి ఇది 639 రూపీస్ పెరిగింది అనమాట. మళ్ళీ 639 నుండి ఇక్కడ తగ్గింది, 418 తగ్గింది. మళ్ళీ 480 నుండి ఇది 911 రూపీస్ పెరిగింది. మళ్ళీ ఇది 2017 అనమాట. 2017లో నుండి సో ఇది బాగా తగ్గింది అనమాట. సో 2017 తగ్గుతూ వచ్చి ఇక్కడ 2019 నవంబర్ 20కి వచ్చి 316 రూపీస్ అనమాట. 900 నుండి 316 రూపీస్ అనమాట ఇక్కడ తగ్గిందనమాట. మళ్ళీ ఇక్కడ కొంచెం పెరిగి మళ్ళీ తగ్గిందనమాట. సో మళ్ళీ మార్చ్ 2020లో ఇక్కడ ఎంత ఉందంటే 290 రూపీస్ నుండి అది 853 పెరిగింది. సో కరెంట్ ప్రైసు సో 900 ఉందన్నమాట. ఓకే, ఇది 10 ఇయర్స్ ప్రైస్ చార్ట్ అనమాట. సో మనం ఈ ప్రైస్ చార్ట్ అనేది ఇప్పుడు 10 ఇయర్ రిజల్ట్స్ కంపేర్ చేసుకుంటూ చెక్ చేస్తాము. ఇక్కడ యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయి, మనము కన్సాలిడేట్ రిజల్ట్ చెక్ చేయాలన్నమాట. సో 2011 నుండి 2020 వరకు ఉంది. ఓకే, 2011లో వీళ్ళ సేల్స్ అనేది 491 క్రోర్స్ ఉందన్నమాట. 2020కి వచ్చేందుకు 1120 క్రోర్స్ ఉంది. లాస్ట్ 12 మంత్స్ వచ్చి 1339 క్రోర్స్ ఉందన్నమాట. సో ఇక్కడ నెట్ సేల్స్ కూడా చెక్ చేస్తాము. 2011 నుండి 12 వరకు ఎంత పెరిగిందంటే 7.78%, తర్వాత 10%, 26%, 6%. ఇక్కడ చెక్ చేసామంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ ఎక్కువ ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, ఇక్కడ 10% ఇంటూ 26%, 16% పెరిగిందనమాట. సో ఇది చాలా ఎక్కువ పెరిగింది. సో ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ పెరిగింది అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. మళ్ళీ 2015 చూస్తే 6%, 5%, 6%, 8%, 4%. సో ఇక్కడ 2011 నుండి 2019 వరకు చెక్ చేస్తే దీని రేంజ్ వచ్చి 10% నుండి 4% ఉందన్నమాట. సో మధ్యలో 2014లో 26% ఉందన్నమాట. సో ఎందుకు ఇక్కడ ఇంత సేల్స్ పెరిగింది అనేది మనం ఫైండ్ చేయగలగాలి. అంటే ఈ సేల్స్ అనేది ఎలా పెరిగినాయి, ఇది ఆర్గానిక్ గ్రోతా లేదంటే ఇన్ఆర్గానిక్ గ్రోతా? సో ఆర్గానిక్ గ్రోత్ అంటే ఈ కంపెనీ సేల్స్ ఇంక్రీజ్ చేసి దానివల్ల వీళ్ళకి రెవెన్యూస్ ఎక్కువ వచ్చినాయా, లేదంటే వేరే కంపెనీని వీళ్ళు మెర్జ్ చేసుకొని సో అక్కడ సేల్స్ పెరిగినాయి అనేది మనం ఫైండ్ చేయగలం అనమాట. సో ఈ పాయింట్ నోట్ చేసుకొని మనం 2014 యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట ఎందుకు ఇంత సేల్స్ పెరిగింది అనేది. సో అది ఇక్కడ కాన్స్ కింద నోట్ చేసుకుంటాము. సో ఇయర్ వచ్చి 2014 సేల్స్ ఇంక్రీజ్ 26% ఇన్ 2014. అంటే 2014లో సేల్స్ ఎక్కువ పెరిగింది. సో దానికి రీజన్ ఫైండ్ చేయగలగాలి. అప్పుడే మనము ఇలాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. ఓకే, సో తర్వాత సో నార్మల్ రేంజ్లో ఉన్నాయి. మళ్ళీ 2020కి వచ్చేవరకు ఇక్కడ 11% పెరిగింది అనమాట. మళ్ళీ లాస్ట్ 12 మంత్స్ వస్తే 23%. సో ఇక్కడ మళ్ళీ చాలా ఎక్కువ పెరిగింది అనమాట. సో ఇక్కడ సేల్స్ ఎక్కువ పెరిగినాయి. సో ఈ సేల్స్ అనేది ఆర్గానిక్ గ్రోత్, ఇన్ఆర్గానిక్ గ్రోత్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సేల్స్ పెరిగాయంటే ఇది పాజిటివ్ పాయింటే, కానీ ఆ సేల్స్ అనేది ఎలా పెరిగింది అనేది మనం ఫైండ్ చేయగలం అనమాట. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళ సేల్స్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది ప్రతి ఇయర్. ఇది పాజిటివ్ పాయింట్. సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ. సో సేల్స్ అనేది వీళ్ళకి ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చినాయి. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా 2011లో వస్తే 415 క్రోర్స్ ఉండేది. 2020కి వచ్చేటప్పుడు 946 క్రోర్స్ ఉంది. అలాగే లాస్ట్ 12 మంత్స్ 1089 క్రోర్స్ ఉందన్నమాట. సో వీళ్ళు ఎక్స్పెండిచర్ అనేది దేనికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నది ఇది మనం ఫైండ్ చేస్తాము. సో అది చెక్ చేస్తాము. సో దానికోసము ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్లో పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ ఉంది, అలాగే ఎంప్లాయీ కాస్ట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. సో పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ చూస్తే 2011లో 0.3%, 0.25 ఇలా ఉంది. సో ఇక్కడ పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అంటే వీళ్ళు ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పవర్ అనేది ఫ్యూల్ చాలా తక్కువ ఇచ్చేస్తారనమాట. ఓకే, కాబట్టి ఇది నెగ్లిజిబుల్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్లో పవర్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్. ఓకే, తర్వాత ఎంప్లాయీ కాస్ట్ చూస్తే 2011లో 6.08% ఉంది, తర్వాత 7.85%,
8%. అలా చూసి కరెంటు చూస్తే ఇక్కడ 10.9 11%, 10.4 9.3. ఓకే, 6% నుండి 9.3% పెరిగిందనమాట ఇక్కడ. సో ఎంప్లాయీ కాస్ట్ అంటే శాలరీస్ ఇవంతా పెరిగినాయి అనమాట. ఈ శాలరీస్ అనేది ఎందుకు పెరిగిందని మనం రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. అంటే ఈ శాలరీస్ అనేది ఎంప్లాయీస్ శాలరీస్ పెరిగిందా లేదంటే మేనేజ్మెంట్ శాలరీస్ పెరిగిందా అనేది ఫైండ్ చేయగలనమాట. ఎంప్లాయీస్ శాలరీస్ పెరిగితే ఓకే అనమాట. అలాగే మేనేజ్మెంట్ శాలరీస్ ఎక్కువ పెరిగింది అనుకో, సో దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరిగింది, సో దానికి మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఓకే, సో ఎంప్లాయీ కాస్ట్ ఇంక్రీజ్, సో ఇది నెగిటివ్ పాయింట్. ఓకే, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ 13% ఇలా ఉండి తర్వాత తగ్గిస్తూ వచ్చినారు. ఇప్పుడు కరెంట్ వచ్చి 7.9%. అంటే 14% నుండి 8% తగ్గించారు, అంటే దగ్గర 6% తగ్గించారు అన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్డ్, సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇది చూస్తే 3.2%, 2.6, 4%. ఇక్కడ 3.2% నుంచి 4.1% కొంచెం పెరిగింది. ఇది చాలా తక్కువ పెరిగింది కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ 6.4%, 6.7, అలాగే 4.5%. ఇక్కడ వీళ్ళు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 6.4% నుండి 4.5% తగ్గించారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళ సేల్స్ అనేది పెరుగుతూ పోయింది అనమాట. సేల్స్ అనేది పెరుగుతూ పోయింది, కానీ ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. ఇక్కడ సేల్స్ పెరుగుతున్నాయి కానీ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్డ్, సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్స్ చూసినామంటే 0.2%, 0.1%, 0.7%. ఇక్కడ 0.2% నుంచి 0.7% పెరిగింది, కానీ ఇది 0.2% జీరోలో ఉంది కాబట్టి సో మనం దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోము. సో ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ బట్టి మనకు ఏం అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే వీళ్ళు ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, అంటే వీళ్ళు పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ మీద డిపెండ్ కానవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరిగింది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్, ఇది మన రీజన్ చెక్ చేయాలి. తర్వాత ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు సేల్స్ అనేది పెరుగుతూ వచ్చింది, కానీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ మనం నోట్ చేసినాము. ఒకటి వచ్చి పవర్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్, ఇవన్నీ పాజిటివ్ పాయింట్. సో నెగిటివ్ పాయింట్ ఏమంటే ఎంప్లాయీ కాస్ట్ ఇంక్రీజ్. సో మనం ఇంతవరకు ఎక్స్పెండిచర్ చెక్ చేసినాము. ఓకే, తర్వాత ఇప్పుడు మనము అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ చెక్ చేస్తాము. సో దానికన్నా ముందు ఇక్కడ EBITDA మార్జిన్ చెక్ చేస్తాము, అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్. సో ఇది వచ్చి మార్జిన్స్ చూసినామంటే ఇక్కడ 15%, 14%, 14% ఇలా ఉంది. వీళ్ళ మార్జిన్స్ EBITDA మార్జిన్స్ చూస్తే 15.4%, ఇక్కడ చూస్తే 18.6%. అంటే ఇక్కడ వీళ్ళ మార్జిన్స్ 3% పెరిగింది అనమాట 10 yearsలో. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత అదర్ ఇన్కమ్ చూస్తే 2011లో 2.6 crores ఉంది, తర్వాత 0.7 crores. సో ఇక్కడ వరకు వీళ్ళ అదర్ ఇన్కమ్ అనేది తక్కువ ఉందన్నమాట. ఓకే, 4 crores, 6 crores ఇక్కడ వరకు అదర్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది. తర్వాత సో వీళ్ళ అదర్ ఇన్కమ్ అనేది 2016 నుండి పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇక్కడ ఎంత పెరిగిందంటే 12.5 crores, 17 crores, 16 crores ఇలా పెరుగుతుంది. కరెంట్ వచ్చి అదర్ ఇన్కమ్ వచ్చి 33 crores అనమాట. ఓకే, సో ఈ అదర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఎందుకు అదర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వచ్చిందని మనం చెక్ చేయాలన్నమాట. అంటే ఈ అదర్ ఇన్కమ్ అనేది వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఏమైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే, లేదంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే దానికి వచ్చిన ఇన్కమా, లేదంటే వీళ్ళు ఏమైనా అసెట్స్ సేల్ చేస్తే వచ్చిన ఇన్కమ్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. సో అదర్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, సో దానికి రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇది కాన్స్లో మెన్షన్ చేస్తాము, అదర్ ఇన్కమ్ ఇంక్రీజ్. సో అదర్ ఇన్కమ్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయింది అనేది మనము రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. తర్వాత ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడ వీళ్ళు 6.4 crores, 5 crores, 3 crores, ఇక్కడ సేల్స్ చూసినాం అనుకోండి ఇక్కడ 491 crores, కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ ఇక్కడ పే చేసింది 6.4 crores.
ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వచ్చింది. కరెంట్ వీళ్ళు 1 crore, 1.7 crores, 1 crore. సో వీళ్ళు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారంటే 1 crore, 2 crores పే చేస్తున్నారు అనమాట. కానీ వీళ్ళ సేల్స్ చూస్తే 1339 crores. సో 1 crore అంటే చాలా తక్కువ, లేదంటే ఇది నెగ్జిబుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనమాట. కాబట్టి వీళ్ళకు ఇంట్రెస్ట్ చాలా తక్కువ పే చేస్తున్నారంటే వీళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ, లేదంటే ఏం లేదనమాట. ఓన్లీ పేరుకు మాత్రమే డెప్ట్ ఉండాలి. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇంట్రెస్ట్ పేయింగ్ వెరీ లెస్, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇంట్రెస్ట్ పేయింగ్ వెరీ లెస్. ఓకే, తర్వాత ఏమంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇక్కడ 2011లో 67 crores, 70 crores అలా ఉంది. కరెంట్ వచ్చి 267 crores వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ ట్యాక్స్ రేట్ చెక్ చేస్తాం. సో వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో అంటే వీళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు అనేది చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ 2019 వరకు కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఎంత ఉందంటే 35% ఉందన్నమాట. ఓకే, 35%. కానీ వీళ్ళు ఎంత పే చేస్తున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలా. సో వీళ్ళు పే చేస్తున్న ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్కు దగ్గరగా ఉంటే అది పాజిటివ్ అనమాట. ఓకే, సో ఏమైనా తక్కువ పే చేస్తున్నారు అంటే ఎందుకు తక్కువ పే చేస్తున్నారు అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. సో ఎందుకు తక్కువ పే చేసే ఛాన్సెస్ ఉంటాయంటే వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ నుండి సబ్సిడీస్ రావచ్చు, లేదంటే ట్యాక్స్ రిబేట్స్ ఉండొచ్చు. సో దానివల్ల వీళ్ళకు ట్యాక్స్ అనేది తక్కువ పే చేస్తుండొచ్చు అనమాట. సో ఆ రీజన్ ఎందుకు తక్కువ పే చేస్తున్నది మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఓకే, సో ఇక్కడ చూసినామంటే సో 2011లో 24%, మామూలుగా పే చేసింది 35% దగ్గర. సో 24%, 18%, 20%, 19. సో ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ అనేది చాలా తక్కువ పే చేస్తున్నారు అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ 28% ఉంది, 24%. ఓకే, సో ఇక్కడంతా వీళ్ళు ట్యాక్స్ అనేది చాలా తక్కువ పే చేస్తున్నారు. ఎందుకు తక్కువ పే చేస్తున్నారు అనేది మనం చెక్ చేయాలి. మళ్ళీ 2020 నుండి సో ట్యాక్స్ రేట్ అనేది 25% ఇచ్చినాయి అనమాట. 25%. 2020 నుండి ట్యాక్స్ పర్సెంటేజ్ వచ్చి 25%. సో అందువల్ల వీళ్ళు ఇక్కడ ట్యాక్స్ అనేది 21%, 24% అనేది ఇక్కడ ఈ 2 years చూస్తే సో 25% దగ్గర ఉందన్నమాట. అంతకుముందు చూస్తే 35% దగ్గర లేదు. ఇది చాలా తక్కువ పే చేస్తున్నాం అనమాట, దగ్గర 10% తక్కువ పే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనము రీజన్ ఫైండ్ చేయగలగాలి, ఎందుకు తక్కువ పే చేస్తున్నారు అనేది రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ నోట్ చేసుకున్నాము. సో కాన్స్లో పేయింగ్ లెస్ ట్యాక్స్. ఓకే, సో ఇవంతా ఎక్కడ చెక్ చేయాలంటే మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చెక్ చేస్తాము. తర్వాత ప్రాఫిట్స్ అనేది వీళ్ళకు 51 crores నుండి 200 crores వరకు పెరిగింది. ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి. ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది చెక్ చేస్తాము. అలాగే ప్రాఫిట్ గ్రోత్, ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ చూసినామంటే 2011 నుండి 2012కు 11%, 12%. సో తర్వాత ఇక్కడ 2014లో చూస్తే ఓకే 12% నుండి 44%కు ప్రాఫిట్ గ్రోత్ ఉందన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మనం ఇక్కడ చెక్ చేసాం ఇంతకుముందు సేల్స్లో. ఇక్కడ సేల్స్ అనేది 10% నుండి 26%కి పెరిగిందన్నమాట. సో ఇక్కడ 16% పెరిగిందనమాట. అలాగే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ చూసినా కూడా 12% నుండి 44% పెరిగిందనమాట. సో ఇక్కడ మనము రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ ఇక్కడ తక్కువ అయిపోయింది, నార్మల్గా అయిపోయింది అనమాట. 12%, 13% ఇలా అయిపోయింది. ఇక్కడ మాత్రము ఎక్కువ పెరిగింది అనమాట. ఇక్కడ ఎందుకు ఎక్కువ పెరిగింది అంటే వేరే కంపెనీని ఏమైనా వీళ్ళు మెర్జ్ చేసినారా, బై చేసినారా అనేది మనం చెక్ చేయాలా. సో అది ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ హై ఇన్ 2014. సో ఇది మనం ఫైండ్ చేయాలన్నమాట. ఈ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ సంవత్సరం ఎక్కువ ప్రాఫిట్స్ సేల్స్ వచ్చినాయి అనేది. తర్వాత ఇక్కడ 13%. మళ్ళీ 2016లో చూస్తే ఇక్కడ 1% అనమాట. ఇక్కడ సేల్స్ అనేది 5% ఉంది, కానీ ప్రాఫిట్స్ అనేది తగ్గిందనమాట. ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది ప్రాఫిట్స్ అనేది ఇది ఫైండ్ చేయగలమన్నమాట. అది నోట్ చేసుకుంటాము. సో ఇయర్ వచ్చి 2016. సో ప్రాఫిట్స్ డిక్రీజ్డ్ ఇన్ 2016. సో ఇలాంటి మన రీజన్స్ మనం అనలైజ్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ అయ్యేటప్పుడు మనము ఎలా బిహేవ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ టైంలో మనం దాన్ని
బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవచ్చు అనమాట, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. తర్వాత ఇక్కడ 13%. సో మళ్ళీ 2018 నుంచి చూస్తే 2018లో 3.5%, ఇక్కడ 13%, 3.5% తగ్గిందనమాట. మళ్ళీ 3.5% ఇక్కడ నెగిటివ్లోకి వచ్చిందనమాట, అంటే ఇక్కడ లాస్ వచ్చిందనమాట. ఓకే, ప్రాఫిట్ గ్రోత్ 126 crores ఉంటే 112 crores తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ప్రాఫిట్స్ తక్కువ పెరిగినాయి, కానీ ఇక్కడ చూస్తే తగ్గిందనమాట. సో ఇది రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఈ 2 yearsలో తగ్గింది, సో ఇది రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇక్కడ లాసెస్ రాలేదు, కానీ వీళ్ళ ప్రాఫిట్స్ అనేది తగ్గిందనమాట. అది ఎప్పుడంటే 18 and 19, 2016 అలాగే 2018, 2019. సో ఈ రీజన్స్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత 2020లో 25% ఇక పెరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. ఇక్కడ చూస్తే 50%, 55% అనమాట. ఈ 2 yearsలో మళ్ళీ ఎక్కువ పెరిగింది అనమాట. సో ఇక్కడ మనము ఇయర్స్ రీజన్ ఫైండ్ చేయగలగాలి. ప్రాఫిట్స్ ఇంక్రీజ్ ఇన్ 2021. సో దీనిలో మనం రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. సో ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తే 10%, 10%, 11%. సో ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది వీళ్ళు పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ 13%, 11%, 12%, 15%. సో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది బాగుందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఓకే, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు 10 years యాన్యువల్ రిజల్ట్స్ నుండి మనం ఏం అనలైజ్ చేసుకున్నామంటే, ఇక్కడ సేల్స్ చూసినామంటే 2014లో సేల్స్ అనేది పెరిగిందన్నమాట, ఎక్కువ పెరిగింది. ఎందుకు ఎక్కువ పెరిగిందని అనలైజ్ చేయాలి. అలాగే 2021లో కూడా సేల్స్ పెరిగినాయి. సో తర్వాత ఎక్స్పెన్సెస్లో చూస్తే ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరిగిందనమాట. ఓకే, అది ఫైండ్ చేయగల రీజను. తర్వాత పాజిటివ్ పాయింట్స్ అంటే పవర్ కాస్ట్ తక్కువ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ డిక్రీజ్డ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ డిక్రీజ్ అనమాట. ఇవన్నీ ఎక్స్పెన్సెస్లో డిక్రీజ్ అనేది, ఇది పాజిటివ్ పాయింట్స్. తర్వాత అదర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట, ఇది నెగిటివ్ పాయింట్. మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేస్తున్నారు, అంటే వీళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది, లేదా నెగ్లిజిబుల్. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ట్యాక్స్ రేట్ అనేది వీళ్ళు తక్కువ పే చేస్తున్నారు, ఇప్పటి వరకు తక్కువ పే చేస్తున్నారు, 2019 వరకు తక్కువ పే చేస్తున్నారు. సో ఎందుకు తక్కువ పే చేస్తున్నారు రీజన్ ఫైండ్ చేయగలరనమాట. తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ గ్రోత్ అనేది మనకు 2014లో అలాగే 2016లో తగ్గినాయి అనమాట. ఇక్కడ పెరిగింది, సో ఇక్కడ తగ్గింది. మళ్ళీ 18, 19 చూస్తే ఇక్కడ తగ్గినాయి అనమాట. ఎందుకు తగ్గింది అనేది మన రీజన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ తగ్గినాయి, మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా పెరిగింది అనమాట. సో ఈ రీజన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతవరకు యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్ చెక్ చేసినాము. ఇప్పుడు బ్యాలెన్స్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనలైజ్ చేస్తాము. సో దానికోసము ఇక్కడ రిజల్ట్ బ్యాలెన్స్ షీట్ ఉంది. సో దీంట్లో ఇక్కడ షేర్ హోల్డర్స్ ఫండ్ చూస్తాము. సో బ్యాలెన్స్ షీట్లో 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకటి షేర్ హోల్డర్స్ ఫండ్స్, లయబిలిటీస్, అసెట్స్. సో షేర్ హోల్డర్స్ ఫండ్స్, లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ అనమాట. అంటే అసెట్స్ ఓ పక్క ఉంటుంది, లయబిలిటీస్, షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈ రెండు ఓ పక్క ఉంటుంది అనమాట. రెండు ఈక్వల్ కావాలన్నమాట. ఓకే, ఇక్కడ చెక్ చేసామంటే టోటల్ లయబిలిటీస్ 357 crores ఉందన్నమాట 2011లో. అలాగే టోటల్ అసెట్స్ 357 crores అనమాట, రెండు ఈక్వల్ అవుతుంది అనమాట. సో టోటల్ అసెట్స్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనమాట. సో ఫస్ట్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ చూస్తాము. దీంట్లో షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ అనేది చెక్ చేస్తే ఇక్కడ వీళ్ళు సో 2011లో 10 crores ఉంది, 10 crores ఇలా 2011 వరకు 10 crores ఉందన్నమాట. ఓకే, తర్వాత 2015కి వచ్చి 10 crores నుండి 2.7 crores తగ్గిందనమాట. సో ఇక్కడ ఏదో జరిగిందనమాట, ఇది మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ సేల్స్ చెక్ చేసాము. ఇక్కడ చూస్తే 2014లో సేల్స్ అనేది పెరిగినాయి, అలాగే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ అనేది కూడా ఎక్కువ పెరిగిందనమాట. అంటే 2014, 2015లో ఏదో సమ్ చేంజెస్ జరిగిందనమాట. అంటే వీళ్ళు ఏమన్నా వేరే కంపెనీస్ను ఏమన్నా మెర్జ్ చేసినారా అనేది ఫైండ్ చేయగలిగి మన ఇక్కడ దీనికి సేల్స్, ప్రాఫిట్ గ్రోత్ అలాగే ఇక్కడ షేర్ హోల్డర్ ఫండ్స్కు చేంజ్ అయ్యిందనమాట. దీనికి లింక్ మనం ఏమైనా ఉండాలనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక నెగిటివ్, ఇక్కడ మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో దానికోసం నేను ఇది కాన్స్లో యాడ్ చేశాను అనమాట. మళ్ళీ రీజన్ ఫైండ్ చేయగల తర్వాత అది వ్యాలిడ్ అయితే మనం ఇక్కడ పాజిటివ్లోకి యాడ్ చేస్తాము.
సో ప్రస్తుతానికి ఇక్కడ షేర్ హోల్డర్స్ ఫండ్స్ డిక్రీజ్డ్ ఇన్ 2014 and 2015. 14-15 ఫైనాన్షియల్ ఈ గ్యాప్లో వచ్చి 10 crores నుండి 2.7 crores తగ్గింది అనమాట. మళ్ళీ 15 నుండి 16 మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. సో ఇక్కడ ఎందుకు పెరిగింది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ చెక్ చేసినాము. సో చెక్ చేసినామంటే ఇక్కడ 2010లో స్ప్లిట్ అయిందనమాట. తర్వాత 17, 19, 20 బైబ్యాక్ ఉందన్నమాట. సో ఇక్కడ బోనస్ షేర్స్ ఏం లేదు కాబట్టి సో ఎందుకు ఇక్కడ చేంజ్ ఉండదు అనేది మనం ఫైండ్ చేయగలం అనమాట. సో ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఎందుకు చేంజ్ అయింది అనేది. తర్వాత పెరిగింది. సో తర్వాత 17, 18, 19 ఇక్కడ చూసినామంటే 9.82 నుండి 9.8 ఇక్కడ కామన్గా ఉంది. తర్వాత 9.8 నుండి 9.52, 9.52 తర్వాత 9.52 కరెంట్ ఇప్పుడు ఇంకా తగ్గింటుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనం ఇది రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఇక్కడ చూసినామంటే 17, 19, 20 సో 17లో వీళ్ళు బైబ్యాక్ చేశారన్నమాట. సో 17, 18 బైబ్యాక్ చేసినారు. సో ఆ బైబ్యాక్ చేయడం వల్ల ఇక్కడ తగ్గింది అనమాట. సో తర్వాత 19, 20లో కూడా బైబ్యాక్ చేసినారు. సో దానివల్ల ఇంకా వీళ్ళకు ఇది షేర్ క్యాపిటల్ అనేది ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అనమాట. 2021లో అది ఇంకా రాలేదు. సో బైబ్యాక్ చేయడం వల్ల ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది తగ్గిందనమాట. ఓకే, సో ఇక్కడ కానీ ఇక్కడ మనం ఈ రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఇది తర్వాత చెక్ చేస్తాము. తర్వాత ఇప్పుడు మనం రిజల్ట్స్, బ్యాలెన్స్ షీటు అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈ రెండు బేస్ చేసుకొని మనం కొన్ని అనలైజ్ చేయబోతున్నాము. అవి ఏంటంటే సో ఫస్ట్ ఇక్కడ సేల్స్. సో మనం 10 years సేల్స్ తీసుకున్నాము. ఈ 10 years సేల్స్ ఎక్కడ నుండి వచ్చినాయంటే మనకి ఇక్కడ ఈ యాన్యువల్ రిజల్ట్స్లో ఈ 10 years సేల్స్ తీసుకున్నా. సో ఆ సేల్స్ వచ్చి ఇక్కడ 2011 నుండి 2020 వరకు సేల్స్ 491 crores, 529 crores ఇలా సేల్స్ అనేది పెరుగుతూ వచ్చినాయి అనమాట. అలాగే నేను రిసీవబుల్స్ తీసుకున్నా. ఆ రిసీవబుల్స్ ఏమంటే సో ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ కస్టమర్స్కు సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ నుండి ఎన్ని రోజుల్లో వీళ్ళు అమౌంట్ రిసీవ్ చేసుకుంటారు, అలాగే ఎంత అమౌంట్ ఇంకా వీళ్ళు కస్టమర్స్ నుండి అమౌంట్ రాలేదు అనేది రిసీవబుల్స్ అనమాట. సో 2011లో చూస్తే వీళ్ళు 137 crores రిసీవబుల్స్లో ఉండాలి అనమాట. ఇక్కడ 151 crores అనమాట. అలాగే 2020లో చూస్తే 242 crores అనమాట. సో ఈ రిసీవబుల్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో సో కరెంట్ అసెట్స్లో మనకి ఇక్కడ సన్రీ డెప్టర్స్ ఉందన్నమాట. సన్రీ డెప్టర్స్ అంటే రిసీవబుల్స్ అనమాట. రిసీవబుల్స్ అంటే ఏమిటంటే ఈ కంపెనీ వాళ్ళు కస్టమర్స్కు వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు. సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ నుండి ఎంత అమౌంట్ ఇంకా రిసీవ్ చేసుకోవాలి అనేది రిసీవబుల్స్ అనమాట. ఈ రిసీవబుల్స్ అనేది ఎక్కువ అంటే 20% కన్నా ఎక్కువ ఉంటే మనము దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో మామూలుగా 10-20% రేంజ్లో ఉందంటే ఒక అది బాగానే ఉన్నట్టు. అంతకన్నా ఎక్కువ ఉంటే ఎందుకు ఎక్కువ రిసీవబుల్స్ ఉన్నాయి అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే 2011లో చూస్తే 28% ఉందన్నమాట. ఇది చాలా ఎక్కువ అనమాట. అలాగే 28% అంటే అప్పుడు వాళ్ళ కస్టమర్స్ నుండి ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి కష్టం అవుతుంది అనమాట. సో అందుకే వీళ్ళ రిసీవబుల్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత 25% ఇలా తగ్గిస్తూ వచ్చినారు. 28% నుండి 10 yearsలో 21%కు తగ్గించారు అనమాట. అంటే వీళ్ళ కస్టమర్స్ నుండి డబ్బులు తొందరగా కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అంటే ఇక్కడ స్టార్టింగ్లో కలెక్ట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు, తర్వాత ఈజీగా కలెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ ఏమంటే ఇన్వెంటరీస్. సో ఇన్వెంటరీస్ అనేది ఇక్కడ మనకు కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీస్ ఉంది. ఈ ఇన్వెంటరీస్ అని మనం సేల్స్తో కంపేర్ చేస్తున్నాము. అంటే ఇక్కడ సేల్స్లో ఇన్వెంటరీస్ ఎంత అనేది, అలాగే ఇక్కడ సేల్స్తో కంపేర్ చేస్తే రిసీవబుల్స్ ఎంత అనేది ఇది. సో ఇక్కడ సేల్స్తో ఇన్వెంటరీస్ కంపేర్ చేస్తే సేల్స్ పెరిగే కొద్దీ ఇన్వెంటరీస్ పెరుగుతూ పోతుంటాయి మామూలుగా. కానీ ఇక్కడ స్టార్టింగ్ చూస్తే సేల్స్ అనేది 491 crores ఉంటే ఇన్వెంటరీస్ 141 crores ఉందన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళ ఎక్కువ సేల్స్ చేయలేకపోతున్నారు. అవి ఎక్కువ వాళ్ళ ప్రోడక్ట్స్ అంతా ఇన్వెంటరీస్లో ఉంటుందన్నమాట. సో అది నెగిటివ్ పాయింట్ అనమాట. దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇన్వెంటరీస్లో బదులు మార్కెట్కి తొందరగా బయటకు వెళ్ళిపోతుంటుంది అనమాట. సో దానివల్ల ఇన్వెంటరీస్ తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే ఇక్కడ సేల్స్ పెరుగుతూ వచ్చినాయి, అలాగే ఇన్వెంటరీస్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్.
సో మనము సేల్స్ విత్ రిసీవబుల్స్, సేల్స్ విత్ ఇన్వెంటరీస్, దీన్ని బట్టి ఏమి అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ సేల్స్ అనేది పెరుగుతూ వచ్చింది, అది పాజిటివ్ పాయింట్. అలాగే రిసీవబుల్స్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. అంటే వీళ్ళు కస్టమర్స్ నుండి తొందరగా డబ్బులు కలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే వీళ్ళ ప్రోడక్ట్స్కు ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు అనమాట, అది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఇన్వెంటరీస్ అనేది కూడా తగ్గుతూ వచ్చిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. సో మనం బ్యాలెన్స్ షీట్లో ఏం అబ్జర్వ్ చేసినామంటే, సో సేల్స్తో వచ్చి ఇన్వెంటరీస్, సన్రీ డెప్టర్స్ కంపేర్ చేసినాము. సో రిసీవబుల్స్, ఇన్వెంటరీస్ తగ్గుతూ వచ్చినాయి, అది పాజిటివ్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుండి మనము కొన్ని చెక్ చేస్తాము. సో ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, దీంట్లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఓకే, సో దీనికన్నా మనము ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. సో పాజిటివ్ పాయింట్స్ ఏమంటే receivables are decreased, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇన్వెంటరీస్ డిక్రీజ్డ్, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కొన్ని అనలైజ్ చేస్తాము. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ 3 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటే చాలా మంచిది అనమాట. ఇక్కడ చూసినామంటే 2011లో చూస్తే నెగిటివ్ ఉందన్నమాట. తర్వాత ఇయర్స్ 58 ఇక్కడంతా పాజిటివ్లో ఉందన్నమాట. ఇంకా ఈ ఇయర్లో మాత్రము నెగిటివ్లో ఉంది. ఎందుకు నెగిటివ్లో ఉందనేది మన రీజన్ ఫైండ్ చేయగలమన్నమాట. సో ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ 2011లో నెగిటివ్ ఉందన్నమాట. ఓకే, ఇది నెగిటివ్ పాయింట్. సో తర్వాత మిగతా ఈ సంవత్సరాలంతా పెరుగుతూ వచ్చింది, అంతా పాజిటివ్లో ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఎందుకు నెగిటివ్లో ఉందనేది మన రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఓకే, ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని కొంచెం అనలైజ్ చేస్తాము. సో ఇక్కడ నాకు ఇక్కడ సిఎఫ్ఓ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, సో 2011 నుండి 2020 వరకు ఉంది. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎఫ్ఓ అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో నేను ఈ అమౌంట్ అంతా ఇక్కడ తీసుకున్నామండి. ఈ అమౌంట్ అంతా తీసుకొని సో ఇక్కడ పేస్ చేసాను అనమాట. సో లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళు క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నుండి ఎంత క్యాష్ జనరేట్ చేసినారు అనేది ఇదనమాట. టోటల్గా వీళ్ళు క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నుండి 750 crores జనరేట్ చేసినారు అనమాట. తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఎంత? ఓకే, ప్రాఫిట్స్ అనేది ఎక్కడ ఉంటుంది వస్తుందంటే ఓకే యాన్యువల్ రిజల్ట్స్లో మనకి ఇక్కడ ప్రాఫిట్స్ ఉందన్నమాట. లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ ఎంత అనేది ఇక్కడ ఉంది. ఈ డేటా తీసుకున్నాను అనమాట. ఓకే, లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళు ప్రాఫిట్స్ ఎంత జనరేట్ చేసినారంటే 981 crores అనమాట. సో ప్రాఫిట్స్ వచ్చి 981 crores, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 750 crores. ఇక్కడ ఏముందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కన్నా సిఎఫ్ అనేది తక్కువ ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ అన్ని వీళ్ళు క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏదో కొంచెము ప్రాబ్లమేటిక్గా ఉంది. సో మనం అది అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ను వీళ్ళు క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు, ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నది మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో 980 crores నుండి 750 crores ఎంత తక్కువ ఉందంటే సో 230 crores తక్కువ ఉందన్నమాట. 230 crores వీళ్ళు ప్రాఫిట్స్ నుండి క్యాష్గా జనరేట్ చేయలేకపోతున్నారు అనమాట. ఓకే, ఇది నెగిటివ్ పాయింట్, అది రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో కాన్స్లో ప్రాఫిట్స్ ఆర్ గ్రేటర్ దెన్ CFO, that means they are unable to convert profits to cash completely. సో ఇది నెగిటివ్ పాయింట్. సో ఇది ఎక్కడ ఏ సంవత్సరంలో కన్వర్ట్ చేయలేకపోతున్నది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చెక్ చేసినామంటే ఓకే ఇక్కడ సిఎఫ్ఓ నెగిటివ్ ఉంది, ఇది 51, తర్వాత 58 to 57 కూడా ఇక్కడ కంప్లీట్గా కన్వర్ట్ చేసిన అనమాట. ఇక్కడ 64 crores నుండి 46 crores ఇక్కడ కన్వర్ట్ చేయలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ 93, 33 ఇక్కడ కన్వర్ట్ చేయలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ 106, 109 ఇక్కడ కన్వర్ట్ చేసినారు. 107, 136 సో ఇక్కడ కన్వర్ట్ చేసినారు, మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ చేయలేదు.
వీళ్ళు ఇక్కడ కన్వర్ట్ చేసినారు, ఇక్కడ కన్వర్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కన్వర్ట్ చేయలేదంటే ఈ సంవత్సరంలో 2019 కన్వర్ట్ చేయలేదు. అలాగే ఓకే, సో ఇక్కడ 2014, ఓకే 13, 11, సో ఈ సంవత్సరాలంతా వీళ్ళు కన్వర్ట్ చేయలేదు అనమాట. ఓకే, ఇక్కడ కన్వర్ట్ చేయలేదు. తర్వాత 57, 58 కన్వర్ట్ చేసినారు. 64 crores, 56 crores ఇక్కడ కన్వర్ట్ చేయలేదన్నమాట. తర్వాత 93, 33, సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది క్యాష్గా కన్వర్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ తక్కువ ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఓకే కన్వర్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నారు, ఇక్కడ కన్వర్ట్ చేయలేదన్నమాట. తర్వాత ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నారు, సో ఇక్కడ కన్వర్ట్ చేయలేదు. ఓకే, 2011, 2013, 14, 2017, 19 ఈ సంవత్సరాల్లో వీళ్ళు ప్రాఫిట్ నుంచి క్యాష్గా ఎక్కువ కన్వర్ట్ చేయలేదన్నమాట. సో ఎందుకు అనేది మన రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని రీజన్స్ చూసినాము. ఇక్కడ చూసినామంటే 2014లో వీళ్ళు సేల్స్ పెరిగినాయి ఎక్కువ, అలాగే ప్రాఫిట్స్ పెరిగిందనమాట, ఎక్కువ పెరిగిందనమాట. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూసినామంటే 2014, 13 ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్స్ వచ్చి క్యాష్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు అనమాట. సో మనం దీనికి ఇక్కడ సేల్స్కు ప్రాఫిట్స్కి ఇక్కడ రీజన్ లింక్ చేసుకొని మనకి ఎందుకు రీజన్ అనేది ఫైండ్ చేయగలం అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట. అంటే ఇక్కడ ఏదో ఒకటి వీళ్ళు ఏమైనా వేరే కంపెనీని మెర్జ్ చేయడమా అనేది ఏదో జరిగిందనమాట. సో ఈ ఇయర్లో మనం యాన్యువల్ రిపోర్ట్స్ చెక్ చేసుకొని రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. అప్పుడు లింక్ చేసుకున్నామంటే మనకు అప్పుడు కరెక్ట్ ఐడియా వస్తుంది అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి. అది ఎప్పుడెప్పుడు కన్వర్ట్ చేయలేదంటే 11, 13, 14, 2011, 13, 14, సో అలాగే 17, 19, 17, 19. ఓకే, ఇక్కడ 17, 19 రిజల్ట్స్ కూడా చూస్తాము. ఓకే, ఇక్కడ చూసినామంటే 17లో 13% ప్రాఫిట్ గ్రోత్, అలాగే 18, 19 చూసినామంటే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ అనేది తగ్గిందనమాట. ఓకే, సో ఇక్కడ 18, 19 తగ్గింది. సో ఇక్కడ చూస్తే 17, 19లో క్యాష్ కన్వర్ట్ చేయలేదన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏదో ఒకదానికి డేటా మ్యాచ్ చేసుకుంటూ మనం రిలేషన్ ఏమైనా ఉన్నది అనేది చెక్ చేసుకొని సో రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. ఏదైనా స్టాక్ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది మనకు అప్పుడు ఆ రీజన్స్ మనకు ఎక్కడుంటో ఎక్కడికెక్కడో లింక్ చేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ రావచ్చు అనమాట. సో మనం అప్పుడు దీని నుండి వేరే దానికి లింక్ చేసుకుంటూ మనం రీజన్ ఫైండ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అలాగే మనం ఇంతకుముందు చెక్ చేసినాము, ఇక్కడ ఏమంటే వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. ఓకే, ఈ 10 yearsలో అదర్ ఇన్కమ్ అనేది ఎంత వచ్చిందనేది ఇక్కడ ఉంది. సో లాస్ట్ 10 yearsలో వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చి 981 crores అనమాట. ఓకే, అదర్ ఇన్కమ్ అనేది 113 crores. అంటే ఈ 981 crores అదర్ ఇన్కమ్ అనేది 113 crores ఉందన్నమాట. సో ఈ అదర్ ఇన్కమ్ అనేది ఎక్కడ నుండి వస్తుంది అనేది మనం ఫైండ్ చేయగలం అనమాట. అలాగే 10 yearsలో వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేసి 28 crores అనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇంత జనరేట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు, 28 crores పే చేసినారు అనమాట. సో అంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో మనం ఇప్పుడు వరకు ఏమేమి డిస్కషన్ చేసినామంటే ఒకటి వచ్చి ఇంట్రడక్షన్, సెకండ్ డివిడెండ్ అనాలిసిస్, థర్డ్ యాన్యువల్ రిజల్ట్ అనాలిసిస్, ఫోర్త్ వచ్చి బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఫిఫ్త్ వచ్చి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్. సో దీని నుండి మనకి ఏమేమి పాయింట్స్ ఫైండ్ చేసినామంటే సో వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చి హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అలాగే వీళ్ళు 2010లో 10 రూపీస్ నుండి 2 రూపీస్ స్ప్లిట్ చేసినారు. అలాగే 17, 19, 20 ఈ 3 yearsలో వీళ్ళు బైబ్యాక్ చేశారనమాట. ఓకే, ప్రోస్ వచ్చి డివిడెండ్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ, అది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే నెగ్లిజిబుల్ డెప్ట్ అనమాట. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, 75%, ఇది పాజిటివ్ పాయింట్స్ అనమాట. తర్వాత సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ, ఇది పాజిటివ్ పాయింట్. పవర్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్, ఇది పాజిటివ్ పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్డ్, ఇది పాజిటివ్ పాయింట్స్ అనమాట. అలాగే వీళ్ళు ఏమంటే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేస్తున్నారు, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ అనేది కంటిన్యూ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే రిసీవబుల్స్ ఇన్వెంటరీస్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట, ఇది పాజిటివ్ పాయింట్స్ అనమాట. నెగిటివ్ పాయింట్స్ ఏమంటే 2014లో సేల్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిందన్నమాట. ఎందుకు ఇంక్రీజ్ అనేది మనకి రీజన్ ఫైండ్ చేయగలని
అలాగే ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరిగిందనమాట. సో ఈ ఎంప్లాయీ కాస్ట్ అనేది మేనేజ్మెంట్ వల్ల పెరిగిందా అంటే ఎంప్లాయీ సాలరీస్ వల్ల పెరిగింది అనేది రీజన్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత అదర్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఎందుకు ఇంక్రీజ్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. తర్వాత వీళ్ళు ఏమంటే ట్యాక్స్ అనేది తక్కువ పే చేస్తున్నారు. సో ఎందుకు తక్కువ పే చేస్తున్నారు అనేది రీజన్ ఫైండ్ చేయగలనమాట. ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఏమంటే అగ్రికల్చర్లో యూజ్ చేస్తారనమాట. సో అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఏమన్నా ట్యాక్స్ రిబేట్స్ కానీ లేదంటే ట్యాక్స్ డిస్కౌంట్స్ కానీ ఇవ్వచ్చు అనమాట. సో అది రీజన్ అయి ఉండొచ్చు. మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట. అలా 2014లో సేల్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎందుకు రీజన్ ఇంక్రీజ్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఏమంటే 2016, 18, 19 ఇక్కడ ప్రాఫిట్స్ డిక్రీజ్ అయ్యాయి అనమాట. సో అది రీజన్ చెక్ చేయాలి. అలాగే 20, 21 చూసుకుంటే ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిందనమాట. సో అది చెక్ చేయాలి. తర్వాత 2015లో చూస్తే షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనేది డిక్రీజ్ అయిందనమాట. సో అది రీజన్ చెక్ చేయాలన్నమాట. తర్వాత ఏమంటే ఇలా వచ్చిన ప్రాఫిట్స్ క్యాష్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు అనమాట. ఓకే, అది ఎందుకు చేయలేకపోతున్నారు అనేది రీజన్ చెక్ చేయాలి. సో దానికోసం మనం 2011, 13, 14, 17, 19 ఈ ఇయర్స్లో వీళ్ళు ప్రాఫిట్స్ అనేది క్యాష్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ ఇయర్స్ మనం చెక్ చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఇవి డిస్కషన్ చేసినాము. సో నెక్స్ట్ వీడియోలో మనము రేషియోస్, మేనేజ్మెంట్ అనాలిసిస్, షేర్ హోల్డింగ్ అనాలిసిస్, వాల్యుయేషన్ చెక్ చేస్తాము. సో దాన్ని బట్టి మీరు ఈ స్టాక్ను ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఏదైనా సరే ఫైనల్ డెసిషన్ అనేది మీరు తీసుకొని సో మీకు ఓకే అనుకుంటే మీరు బై చేయాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో వేరే వాళ్ళ డెసిషన్ మీద మీరు డిపెండ్ కాకూడదు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.